ఓం శ్రీ గురుభ్యో నమ. పాఠక మహాశయులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మాతృదేవేభ్యో నమ, పితృదేవేభ్యో నమ, ఆచార్య దేవేభ్యో నమ, శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిరముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇక పరాభవ నామ సంవత్సరం అర్థాన్ని మనం పరిశీలిస్తే అహంకారాన్ని జయించడం, తప్పులను సరిదిద్దుకొని ఆత్మ పరిశీలనతో కొత్త ఆశలతో ఆశయాలతో మున్ముందుకు సాగడమే ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం యొక్క అర్థము, అంతరార్థం. ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలం, అదే గ్రహచార ఫలం ఏ విధంగా ఉంది, కేంద్ర రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా వివిధ కార్తెలు, ఋతుపవనాలు, ధరలు, మౌఢ్యమి అంటే మూఢాలు, గ్రహణాలు, యుద్ధాలు ఇత్యాది విషయాలన్నింటినీ పంచాంగముల సహాయంతో పరిశీలించి చర్చిద్దాం. ఇక మా ఛానల్ వారు మేము మునుపు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అధ్యయనం చేసి మన దేశం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందని చెప్పాము. అది ఆపరేషన్ సింధూర్ ద్వారా నిజమైంది. అదేవిధంగా పశ్చిమాసియా కూడా బగ్గుమంటుందని చెప్పాము. అది కూడా నిజమైంది. ఈ కొత్త సంవత్సరం నవనాయకుల విషయానికి వస్తే 7 ఆధిపత్యములు శుభులకు మరియు 2 ఆధిపత్యములు పాపులకు అంటే పాపగ్రహాలకు వచ్చుటచే దేశములోనూ రాష్ట్రంలోనూ పరిపాలన ప్రజారంజకంగా జరుగును. అన్ని రంగాలు అభివృద్ధి పదంలో నడుచును. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగును. నూతన పరిశ్రమలు, సోలార్ ప్రాజెక్ట్స్ అనేకం నెలకొల్పెదరు. ఐటీ, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం ఊపందుకోబోతుంది. రహదారులు, రైల్వేలు అభివృద్ధి సాధించును. ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో సతమతం అవుతున్నప్పటికీ భారత్ మాత్రం సవాళ్లను ఎదుర్కొని నిలబడుతుంది, నిలదొక్కుంటుంది. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురియును. ఋతుపవనములు సకాలంలో ప్రవేశిస్తాయి. చెరువులు, నదులు, జలాశయములు అంటే డ్యామ్స్ నందు నీరు సమృద్ధిగా ఉండును. రాజకీయ సంబంధ అధికార మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగును. పంటలు సమృద్ధిగా పండి ధాన్యము అవసరానికి మించి ఉండును. పశ్చిమాసియా యుద్ధముతో చిగురుటాకుల వణికిపోతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో మరలా యుద్ధ వాతావరణం నెలకొంటుందట. మన ఇండియన్ ఆర్మీ శత్రువులను మరొక్కసారి మట్టుబెట్టి విజయం సాధించడము జరుగుతుంది. ప్రపంచమంతా మన దేశ ఖ్యాతి పెరుగును. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడును. పిడుగులు అధికంగా పడును. వరి, గోధుమ, మిర్చి, నూనె గింజలు, వాణిజ్య పంటలు బాగా పండి అధిక ధరలు కలిగి ఉండట చేత రైతాంగం సంతోషంగా ఉండెదరు. పండ్ల తోటల దిగుబడి తగ్గి వాటి ధరలు విపరీతంగా పెరిగే అవకాశము ఉంది. 16 వీసములకు 12 వీసముల పంట ఫలించును. ఆహార ధాన్యాలు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదుగుతాము. ఇక ఈ సంవత్సరం కూడా మహానగరాలు నీట మునిగిపోతాయి. దొడ్డిపెట్టువాడు శ్రీకృష్ణుడు, విడిపించువాడు బలరాముడు అవట వల్ల పాల ఉత్పత్తుల్లో ఎంతో ఉత్పత్తి అయి నూతన డైరీలు నెలకొల్పుతారు. మరి రికార్డు స్థాయిలో ఈసారి వేసవి ఉష్ణోగ్రతలు ఉంటాయి. 9 నుండి జూన్ 30 వరకు త్రిగ్రహ మరియు చాతుర్గ్రహ కూటమి మరియు కాలసర్పయోగం వలన దేశ రాష్ట్రాలలో ఏదో ఒక సమస్య తలెత్తును. ఆగ్నేయ, తూర్పు దేశాల యందు బాగా ప్రమాదాలు జరుగును. ముఖ్యంగా భూకంప ప్రమాదములు ఈశాన్య రాష్ట్రాల యందు మరలా అల్లర్లు సంభవించును. ఇక జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు పరిశీలిస్తే కాలసర్పయోగం ముగిసినందున కొంత ప్రశాంత వాతావరణం ఉన్నను ప్రకృతి వైపరీత్యములు ఎక్కువగా సంభవించును. ముఖ్యంగా రోడ్డు ప్రమాదములు, అగ్ని ప్రమాదములు సంభవించును. అధికార పార్టీల వారికి ఓటమి జరిగే అవకాశము కలదు. అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు ఈ సమయంలో అన్ని గ్రహాలకు సమసప్తకం, షష్టాష్టక స్థితి వలన పరిస్థితులు అనుకూలించని స్థితి ఉంది. బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల యందు అరాచక శక్తులు విజృంభించెదరు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ ప్రాంతాల యందు అల్లర్లు జరుగును. బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతాయి. కొందరి నాయకులకు పదవీ గండం కూడా కలదు. ఇక 2027 జనవరి 1 నుండి ఏప్రిల్ 6 వరకు సింహరాశిలో కుజస్తంభ యోగం, కుజ గురు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాష్ట్రాల్లో సమ్మెలు జరుగును. భూకంపాలు, యుద్ధ వాతావరణం
శత్రువుల కవ్వింపు చర్యలకు పాల్గొనెదరు. ఇక దేవాలయాలయందు అపశృతులు కూడా జరుగును. ఈ సంవత్సరం అధిక మాసం అంటే జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వస్తుంది. 17 మే 2026 నుండి 15 జూన్ 2026 వరకు ఈ మాసం ఉండును. ఇక మౌఢ్యమి అంటే మన సామాన్య పారిభాషిక పదంలో మూఢమి అంటుంటాం కదా. ఈ మూఢమిలలో మొట్టమొదటగా గురుమూఢమి గురుమౌఢ్యమిని పరిశీలించినట్లయితే తేదీ 15 జూలై 2026 శుక్ల ఆషాఢము నుంచి తేదీ 15 ఆగస్టు 2026 శ్రావణ శుద్ధ తదియ శనివారం వరకు గురుమౌఢ్యమి ఉండును. ఇక శుక్రమౌఢ్యం విషయానికి వస్తే తేదీ 17 అక్టోబర్ 2026 నుండి ఆశ్వయుజ శుక్ల సప్తమి నుండి శనివారం నుండి తేదీ 27 అక్టోబర్ 2026 ఆశ్వయుజ బహుళ పాడ్యమి మంగళవారం వరకు. ఇక గ్రహణాల విషయానికి వస్తే సంపూర్ణ సూర్యగ్రహణం తేదీ ఆగస్టు 12 2026, ఖండగ్రాస చంద్రగ్రహణం ఆగస్టు 27 2026, కంకణాకార చంద్రగ్రహణం ఫిబ్రవరి 6 2027. ఈ 3 గ్రహణాలు ఎక్కడ మన భారతదేశంలో కనిపించవు, వాటి ప్రభావం అసలే ఉండదు. ఇక కార్తెల విషయానికి వస్తే కార్తె అంటే సూర్యుడు ఒక నిర్దిష్ట నక్షత్రంలో ప్రవేశించే కాలాన్ని సూచించే వ్యవసాయ జ్యోతిష్య కాలమానాన్నే కార్తె అంటారు. ఇక మన అందరికీ తెలుసు 27 కార్తెలు ఉంటాయి. ఇక మొట్టమొదటిగా మృగశిర అంటే మనం సామాన్య ప్రజలు మిర్గం అంటుంటారు కదా. మరి ఈ మిర్గం మృగశిర 8 జూన్ 2026 సోమవారం రాత్రి 7:50 ప్రవేశకాలం. అక్కడక్కడ వర్షములు పడతాయి. ఆ రోజు వేడి తగ్గును. ఇక రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశకాలం ఆరుద్ర కార్తె విషయానికి వస్తే నిజ జ్యేష్ఠ శుక్ల నవమి తేదీ 22 జూన్ 2026 రాత్రి అగుడచే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. పంటలు బాగా పండుతాయి. రైతులకు ఆదాయం బాగా పెరుగుతుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి ఈ ఆరుద్ర కార్తెలు. మేషాది ద్వాదశ రాశుల గోచార ఫలములు అంటే గ్రహచార ఫలములు ఏ విధంగా ఉన్నాయి, మరి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజిత ఎంత ఉంది, అగౌరవం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 12 రాశులలో మొట్టమొదటిది అయినటువంటి మేషరాశి వారిని పరిశీలిస్తే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 2, అగౌరవం 4. ఇక ఈ మేషరాశి వారికి గురువు అబ్దాది నుండి అంటే స్టార్టింగ్ ప్రారంభం నుండి కూడా తేదీ 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో 3వ స్థానంలో, మరలా తేదీ 2/6/2026 నుండి 31/10/2026 వరకు, మళ్ళీ 25 జనవరి 2027 నుండి సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వచ్చే వరకు కూడా అశుభుడవట వలన గురువు మహారాజ్ మనోవిచారము, బంధు విరోధము, కలహము, ఉద్యోగ భంగము, ధన నష్టము, స్థానచలనము ఇత్యాది అశుభ ఫలితములు కలుగును. ఇక తేదీ 1 నవంబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో గురుడు 5వ స్థానంలో శుభుడవట వలన ధనలాభము, సంపద, కుటుంబ సౌఖ్యము ఇత్యాది శుభ ఫలితములు కలుగును. ఇక శని భగవాను విషయానికి వస్తే మేషరాశి వారికి 12వ స్థానంలో ఉండడం వలన కొంత అశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక రాహువు 11వ స్థానంలోను మరియు డిసెంబర్లో ఉండడం వల్ల 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాయి. అదే కేతువు ప్రారంభం నుండి కూడా 3/12/2026 వరకు 5వ స్థానంలో అశుభుడవటం వలన అశుభ ఫలితాలు. ఇక 4/12 డిసెంబర్ 2026 నుండి సంవత్సరాంతం వరకు 4వ స్థానం అంటే 4వ స్థానంలో ఉండడం వల్ల అశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 5, వ్యయము 14, రాజపూజిత 5, అగౌరవం 4. ఈ వృషభ రాశి వారికి గురువు ప్రారంభం నుండి అంటే అబ్దాది నుండి మరి 1/6/2026 మిథున రాశిలో ద్వితీయ స్థానంలో అంటే 2వ స్థానంలో శుభుడగడం వలన మనస్సునకు సంతోషము, కీర్తియు, ధనలాభము, సర్వకార్యములయందు శుభ ఫలితములు కలుగును. ఇక తేదీ 2/6/2026 నుండి తేదీ మరలా 31/10/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 నుండి సంవత్సరాంతము అంటే ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర అంతం వరకు కూడా కర్కాటక రాశిలో తృతీయ స్థానంలోను తేదీ 1/11/2026 నుండి
24/1/2027 వరకు సింహరాశిలో చతుర్థ స్థానంలో ఈ యొక్క అశుభుడగట వలన గురువు అశుభ ఫలితాలను ఇచ్చును. అంటే బంధు విరోధము, శారీరక బాధ, ఉద్యోగమునందు చిక్కులు, మనోవిచారము, ధననిష్టము, అపకీర్తి, స్థానచలనము ఇత్యాది అశుభ ఫలితములు కలుగును. ఇక ఇదే వృషభ రాశి వారికి శని భగవానుని విషయానికి వస్తే అబ్దాది నుండి అంటే స్టార్టింగ్ నుండి కూడా మీనరాశిలో 11వ స్థానంలో ఉండడం వలన శుభ ఫలితములు కలుగును. ధన ప్రాప్తి, సంతోషము, సంతాన ప్రాప్తి, ఆరోగ్యము, ప్రయత్న కార్యములందు విజయం కలుగును. ఇక రాహు వృషభ రాశి వారికి ప్రారంభం నుండి డిసెంబర్ వరకు దశమ స్థానంలో శుభస్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలను ఇచ్చును. ఇదే రాహు డిసెంబర్ 4వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు కూడా అంటే మరలా ఉగాది వచ్చేసరికి కూడా అశుభ స్థానంలో ఉండడం వలన కొంత అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక కేతువు అబ్దాది నుండి అంటే స్టార్టింగ్ నుండి కూడా డిసెంబర్ వరకు 2026 వరకు 4వ స్థానంలో అశుభ స్థానంలో ఉండడం వల్ల అశుభ ఫలితాలను ఇచ్చును. ఇదే కేతువు మరలా 4/12/2026 నుండి 3వ స్థానంలో శుభుడవడం వలన శుభ ఫలితాలను ఇచ్చును. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజిత 1, అగౌరవం 7. ఈ మిథున రాశి వారికి గురువు అబ్దాది నుండి సంవత్సర ప్రారంభం నుండి కూడా మరి తేదీ 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో అంటే జన్మస్థానంలో 1వ స్థానంలో మరలా 1/11/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో 3వ స్థానంలో అశుభుడవడం వలన భయము, గౌరవభంగము, బుద్ధి చాంచల్యము, ధన నష్టము, ఉద్యోగమునందు చిక్కులు, బంధు విరోధము, శరీర పీడ కలుగును. ఇక ఈ మిథున రాశి వారికి తేదీ 2/6/2026 నుండి తేదీ 31/10/2026 వరకు మరలా తేదీ 25/1/2027 సంవత్సరాంతం కూడా అంటే మరలా ఉగాది వచ్చేసరికి కూడా 2వ స్థానంలో గురుడు శుభుడగటం వలన మానసిక ఆనందము, కీర్తి, సంతోషము, సర్వ విషయముల యందు శుభ ఫలితములు కలుగును. ఇక శని భగవానుడు మిథున రాశి వారికి ప్రారంభం నుండి కూడా సంవత్సరాంతం వరకు 10వ స్థానంలో అశుభ స్థానంలో ఉండడం వల్ల అశుభ ఫలితాలు కలుగును. మిథున రాశి వారికి రాహువు ప్రారంభం నుండి తేదీ 3/12/2026 వరకు 9వ స్థానంలోను మరలా 4/12/2026 సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు కూడా అంటే ఉగాది వచ్చేసరికి 8వ స్థానం అంటే 8వ స్థానంలో ఉండడం వలన రాహు అశుభ ఫలితాలు ఇస్తాయి ఈ మిథున రాశి వారికి. ఇక కేతువు స్టార్టింగ్ నుంచి ప్రారంభం నుంచి కూడా 3/12/2026 వరకు శుభుడవడం వలన శుభ ఫలితాలని ఇస్తాడు. మరలా ఇదే కేతువు 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు ఉగాది వరకు కూడా మరి 2వ స్థానంలో ఉండడం వలన కొద్దిగా అశుభ ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే వీరికి కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, ఇక రాజ్యపూజిత 4, అగౌరవం 7. వీరికి గురువు ప్రారంభం నుండి 1/6/2026 వరకు మిథున రాశిలో అంటే 12వ స్థానంలో ద్వాదశ స్థానంలో ఉండడం వలన మరలా తేదీ 2/6/2026 నుండి 31/10/2026 వరకు తేదీ 25/1/2027 నుండి సంవత్సరం చివర అంటే మరలా ఉగాది వచ్చు వరకు కూడా జన్మస్థానంలో ఉండడం వలన అశుభుడవడం వలన అశుభ ఫలితాలు అంటే అధిక వ్యయము, స్థానచలనము, తరచూ ప్రయాణములు, గౌరవహాని, శత్రుహాని, చేసేటటువంటి వృత్తుల యందు చిక్కులు, బుద్ధి చాంచల్యము, భయము ఇత్యాది అశుభ ఫలితములు కలుగును. ఇదే కర్కాటక రాశి వారికి తేదీ 1/11/2026 నుండి 24/1/2027 వరకు కూడా 2వ స్థానంలో ఇదే గురుడు శుభుడవుట వలన మానసిక ఆనందము, ధనలాభము, కీర్తి, ధర్మకార్యముల యందు విజయము, సర్వ విషయముల యందు కూడా శుభ ఫలితములు ఇచ్చును. కర్కాటక రాశి వారికి శని భగవానుడు స్టార్టింగ్ నుండి కూడా అబ్దాది నుండి కూడా మీనరాశిలో అశుభుడవడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక ఇదే కర్కాటక రాశి వారికి రాహువు ప్రారంభం నుండి తేదీ 3/12/2026 వరకు 8వ స్థానంలో అంటే 8వ స్థానంలో మరలా 4/12/2026 7వ స్థానంలోనూ ఉండటం వల్ల రెండు కూడా అశుభ స్థానాలు కాబట్టి అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక కేతువు కూడా 3/12/2026 స్టార్టింగ్ నుండి కూడా 2వ స్థానంలోను మరలా 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మస్థానంలో ఉండడం వలన
అశుభ ఫలితాలను ఇచ్చును. ఈ కర్కాటక రాశియానికి వస్తే సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయము కూడా 5. ఇక రాజ్యపూజిత 7, అగౌరవం 3. ఇక వీరికి గురువు అబ్దాది నుండి అంటే సంవత్సరం ప్రారంభం నుండి 1/6/2026 వరకు 11వ స్థానంలో శుభుడగుడ వలన గౌరవ వృద్ధి, సౌఖ్యము, సర్వకార్య విజయము కలుగును. మరలా తేదీ 2/6/2026 నుండి 31/6/2026 వరకు, మరలా తేదీ 25/1/2027 వరకు సంవత్సరాంతం అంటే మరలా ఉగాది వచ్చు సరికి కూడా 12వ స్థానంలోను, తేదీ 1/11/2026 నుండి 24/1/2027 వరకు జన్మస్థానంలో ఉండడం వలన గురువు అశుభ ఫలితాలను అంటే బంధు విరోధము, ధన వ్యయము, స్థానచలనము, పశు నష్టము, గౌరవహాని, బుద్ధి చాంచల్యము, చేయు పనులలో చిక్కులు మొదలగు అశుభ ఫలితములు కలుగును. ఇక శని భగవాను విషయానికి వస్తే సింహరాశి వారికి కూడా కొత్త సంవత్సరం నుండి అంటే ఈ ఉగాది నుండి సంవత్సరాంతం వరకు అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక రాహువు విషయానికి వస్తే ఈయన కూడా అబ్దాది నుండి 3/12/2026 వరకు సప్తమ స్థానంలో ఉండడం వలన వృధాభ్రమణము, స్వల్ప లాభము కలుగును. ఇక కేతువు సంవత్సర ప్రారంభం నుండి 3/12/2026 వరకు జన్మరాశిలోను, తేదీ 4/12/2026 వరకు 12వ స్థానంలో అంటే అశుభ స్థానంలో ఉండడం వలన కేతువు కూడా అశుభ ఫలితాలనే ఇస్తాడు. కన్యారాశి వారిని పరిశీలిస్తే వీరికి ఆదాయం 8, వ్యయము 11, రాజ్యపూజిత 3, అగౌరవం కూడా 3 కలదు వీరికి. ఇక గురువు వీరికి కొత్త సంవత్సరం నుండి తేదీ 1/6/2026 వరకు 12వ స్థానంలో, తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 12వ స్థానంలోను అంటే అశుభ స్థానంలో ఉండడం వల్ల ధనధాన్య నష్టము, స్థానచలనము ఇత్యాది అశుభ ఫలితములు కలుగును. ఇక తేదీ 2/6/2026 నుండి 31/10/2026 మరలా 25/1/2027 నుండి సంవత్సరాంతం అంటే ఉగాది వచ్చేసరికి 11వ స్థానంలో ఈ యొక్క గురువు శుభస్థానంలో ఉండడం వల్ల సర్వకార్యముల యందు విజయము, గౌరవాభివృద్ధి, శత్రునాశనము, మంత్రసిద్ధి కలుగును. ఇక ఈ కన్యారాశి వారికి రాహు ప్రారంభం నుండి 3/12/2026 వరకు షష్టమ స్థానంలో శుభుడవడం వలన శుభ ఫలితములు ఇచ్చును. ఇదే రాహు మరలా 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. కేతువు ప్రారంభం నుండి 3/12/2026 వరకు 12వ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ఇదే కేతువు 4/12/2026 నుండి ఏకాదశ స్థానంలో ఉండడం వలన ఈ యొక్క కన్యారాశి వారికి శుభ ఫలితములను ఇచ్చును. తులారాశి. ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయము 14, రాజ్యపూజిత 6, అగౌరవం 3. ఈ తులారాశి వారికి గురుడు ప్రారంభం నుండి అంటే స్టార్టింగ్ నుండి 1/6/2026 వరకు, మరలా 1/11/2026 నుండి 24/1/2027 వరకు ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానంలో శుభుడవడం వలన ధనలాభము, చేసేటి పనులందు వృద్ధి, గృహలాభము, భోజన, స్త్రీ సౌఖ్యము, గౌరవము, సర్వకార్యముల యందు విజయము కలుగును, మంత్రసిద్ధి కూడా కలుగును. ఇక ఈ తులారాశి వారికి తేదీ 2/6/2026 నుండి 31/10/2026 వరకు, తేదీ 25/1/2027 నుండి సంవత్సరం అంతం వరకు కూడా 10వ స్థానంలో గురుడు అశుభుడవడం వలన ధనధాన్య నష్టము, భయము, బంధుజనుల దూషించుట మొదలగు చెడు ఫలితములు కలుగును. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా 6వ స్థానంలో శుభుడవడం వలన శుభ ఫలితములు ఇచ్చును. ఇక తులారాశి వారికి రాహు ప్రారంభం నుండి తేదీ 3/12/2026 వరకు 5వ స్థానంలోను, 4/12/2026 నుండి సంవత్సర అంతం వరకు కూడా సంవత్సరం చివరి వరకు కూడా 4వ స్థానంలో అశుభుడవడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. తులారాశి వారికి కేతువు ఉగాది నుండి అంటే నేటి నుండి 3/12/2026 వరకు 11వ స్థానంలో శుభుడగుడ వలన శుభ ఫలితాలను ఇచ్చును. ఇదే కేతువు తేదీ 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు కూడా శుభుడగుడ వలన శుభ ఫలితాలను ఇచ్చును. సంవత్సరం వృశ్చిక రాశిని పరిశీలిస్తే ఆదాయం 11,
వ్యయం 5, రాజ్యపూజిత 2, అగౌరవం 6. ఈ వృశ్చిక రాశి వారికి గురువు ఉగాది నుండి అంటే ఈ సంవత్సర కాల ప్రారంభం నుండి తేదీ 1/6/2026 అష్టమ స్థానంలోను, మరలా తేదీ 1/11/2026 నుండి 24/1/2027 10వ స్థానంలోను అంటే దశమ స్థానంలోను అశుభుడగట వలన చోర, అగ్ని వల్ల భయము, అధైర్యము, కోపము, ధనధాన్య నష్టము, వృధా భ్రమణము, భయము, హద్దు మీరి నడుచుట మొదలగు ఇత్యాది చెడు ఫలితములు కలుగును. ఇక తేదీ 2/6/2026 నుండి 31/10/2026 వరకు, తేదీ 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు కూడా నవమ స్థానములు అంటే 9వ స్థానంలో శుభుడగుట వలన ధనలాభము, కులాచారముల యందు శ్రద్ధ, భోజన, స్త్రీ సౌఖ్యము, గృహలాభము ఇత్యాది శుభ ఫలితములు ఈ వృశ్చిక రాశి వారికి కలుగును. వృశ్చిక రాశి వారికి శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుండి కూడా అంతమయ్యేంత వరకు కూడా 5వ స్థానంలో ఉండడం వలన అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక రాహు సంవత్సర ప్రారంభం నుండి అంటే ఉగాది నుండి 3/12/2026 వరకు 4వ స్థానంలో అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ఇదే రాహు 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు కూడా 3వ స్థానంలో అంటే అశుభ స్థానంలో ఉండడం వల్ల అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక కేతువు సంవత్సర ప్రారంభం నుండి స్టార్టింగ్ నుండి కూడా 3/12/2026 10వ స్థానంలో అంటే శుభ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలను ఇచ్చును. మరలా 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు కూడా చివరి వరకు కూడా 9వ స్థానంలో అంటే 9వ స్థానంలో ఉండడం వలన అశుభ స్థానం కాబట్టి అశుభ ఫలితాలను. ధనుస్సు రాశి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజిత 5, అగౌరవం 6. ఈ ధనుస్సు రాశి వారికి గురువు స్టార్టింగ్ నుండి 1/6/2026 వరకు 7వ స్థానంలో అంటే సప్తమ స్థానంలో, మరలా తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 వరకు నవమ స్థానంలో అంటే 9వ స్థానంలో ఉండడం వలన గురువు శుభుడవడం వలన రాజకీయ వ్యవహారములలో జయము, ఆరోగ్యమును, అభీష్ట కార్యసిద్ధి, గృహలాభము, భోజన, స్త్రీ సౌఖ్యము, కులాచారముల యందు శ్రద్ధ కలుగును. మరలా తేదీ 2/6/2026 నుండి 31/10/2026, మరలా 25/1/2027 నుండి సంవత్సరం చివరి వరకు కూడా అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో గురుడు అశుభుడవట వలన అగ్ని, రాజుల యందు భయము, మితిమీరిన ప్రవర్తన, కోపము, ఖర్చు ఇత్యాది అశుభ ఫలితములు కలుగును. ఇక శని భగవానుడు కొత్త సంవత్సరం ప్రారంభం నుండి అంతమయ్యే వరకు 4వ స్థానంలో అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ధనుస్సు రాశి వారికి రాహు అబ్దాది నుండి సంవత్సర ప్రారంభం కాలం నుండి 3/12/2026 వరకు 3వ స్థానంలో శుభుడగుట వలన శుభ ఫలితాలను ఇచ్చును. ఇదే రాహు 4/12/2026 నుండి సంవత్సరాంతం 2వ స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలను ఇచ్చును. ఇక కేతు విషయానికి వస్తే అబ్దాయి నుండి అంటే స్టార్టింగ్ నుండి కూడా 3/12/2026 వరకు 9వ స్థానంలో, మరలా 4/12/2026 వరకు అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో ఉండడం వలన అశుభ స్థానంలో ఉండడం వల్ల ధనుస్సు రాశి వారికి కేతువు నుంచి అశుభ ఫలితాలను ఎదుర్కొంది. ఇక మకర రాశి విషయానికి వస్తే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజిత 1, అగౌరవం 2. గురువు ప్రారంభం నుండి తేదీ 1/6/2026 షష్టమ అంటే 6వ స్థానంలో, మరలా తేదీ 1/11/2026 నుండి తేదీ 24/1/2027 అష్టమ అంటే 8వ స్థానంలో అశుభుడవుట వలన దారపుత్ర విరోధం, స్వజనులతో కలహము, చోరుల అగ్ని వల్ల భయము, కోపము, హద్దుమీరి ప్రవర్తించుట మొదలగు అశుభ ఫలితములు కలుగును. ఇక తేదీ 2/6/2026, మరలా 31/10/2026, మరలా 25/1/2027 నుండి సంవత్సరాంతం 3వ స్థానంలో శుభుడగుట వలన రాజకీయ వ్యవహారంలో జయము, ఆరోగ్యము, అభీష్ట కార్యసిద్ధి కలుగును. ఇక శని భగవానుడు ప్రారంభం నుండి కూడా సంవత్సరాంతం వరకు 3వ స్థానంలో శుభుడగుట వలన అశుభ ఫలితములు ఇచ్చును.
మకర రాశి వారికి రాహు అబ్దాది నుండి అంటే స్టార్టింగ్ నుండి 3/12/2026 వరకు ద్వితీయ అంటే రెండవ స్థానంలోను, మరలా ఇదే రాహు తేదీ 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు జన్మస్థానంలో ఉండడం వలన అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలు కలుగును. ఇక కేతు విషయానికి వస్తే ప్రారంభం నుండి సంవత్సరం మొదల నుండి కూడా 3/12/2026 వరకు అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో, మరలా తేదీ 4/12/2026 నుండి సంవత్సరం చివరి వరకు కూడా కర్కాటక రాశిలో సప్తమ స్థానంలో ఉండడం వలన అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలు సంభవించును. కుంభరాశి ఈ రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజిత 4, అగౌరవం 2. ఈ కుంభరాశి వారికి గురువు ఉగాది నుండి 1/8/2026 వరకు 5వ స్థానంలోను, మరలా 1/11/2026 నుండి 4/1/2027 వరకు సప్తమ స్థానంలో అంటే 7వ స్థానంలో శుభుడవుడ వలన ధనలాభము, సంపదయు, చేయి వృత్తి యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, రాజకీయ వ్యవహారములలో విజయము, ఇష్టకార్య సిద్ధి కలుగును. వారికి తేదీ 2/6/2026 నుండి 31/10/2026, మరలా 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు 6వ స్థానంలో గురుడు అశుభుడగుట వలన అశుభ ఫలితాలైన దారపుత్ర విరోధము, స్వజనులతో కలహము, చోరుల వల్ల అగ్ని వల్ల భయము కలుగును. ఇక శని భగవానుని విషయానికి వస్తే కొత్త సంవత్సరం నుండి అంటే ప్రారంభ కాలం నుండి కూడా సంవత్సరాంతం వరకు 2వ స్థానంలో అంటే అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలు కలుగును. ఇక రాహు ప్రారంభం నుండి అంటే ఈ ఉగాది నుండి 3/12/2026 వరకు జన్మస్థానంలోను, మరియు 4/12/2026 వరకు సంవత్సరాంతము 12వ స్థానంలోను అంటే అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలు కలుగును. ఇక కేతువు ప్రారంభం నుండి స్టార్టింగ్ నుండి కూడా 3/12/2026 వరకు సప్తమ స్థానంలో అశుభ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను ఇచ్చును. ఇక కేతువు తేదీ 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు 6వ స్థానంలో అంటే షష్టమ స్థానంలో ఉండడం వలన శుభుడవటం వలన శుభ ఫలితాలను ఇచ్చును. మీనరాశి 12 రాశుల్లో చివరిదైనటువంటి ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజ్యపూజిత 7, అగౌరవం 5. ఈ రాశి వారికి అంటే మీనరాశి వారికి గురువు స్టార్టింగ్ నుంచి తేదీ 1/4/2026 వరకు 4వ స్థానంలో, తేదీ 1/11/2026 నుండి 24/1/2027 వరకు షష్టమ స్థానంలో అశుభుడగట వలన స్థిరము లేకపోవుట, అపకీర్తి, ధనవ్యయము, స్థానచలనము, కలహములు, దారాపుత్ర విరోధములు, స్వజనులతో కలహము, చోరుల వల్ల అగ్ని వల్ల రాజుల వల్ల భయము కలుగును. ఇక తేదీ 2/6/2026 నుండి 31/10/2026 వరకు, మరలా 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు కూడా అంటే మరలా కొత్త సంవత్సరం వచ్చేసరికి కూడా పంచమ స్థానంలో అంటే 5వ స్థానంలో గురుడు శుభుడవుట వలన ధనలాభము, సంపద, వృత్తి యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము ఇత్యాది శుభ ఫలితములు కలుగును. మీనరాశి వారికి రాహు ప్రారంభం నుండి ఉగాది నుండి 3/12/2026 వరకు మరియు 12వ స్థానంలో ఉండడం వలన అశుభుడవడం వలన అశుభ ఫలితాలను, ఇదే రాహు 4/12/2026 నుండి సంవత్సరం చివరి వరకు కూడా 11వ స్థానంలో ఉండడం వలన శుభస్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలను ఇచ్చును. ఇక కేతువు ఉగాది నుండి 3/12/2026 వరకు షష్టమ స్థానంలో అంటే 6వ స్థానంలో ఉండడం వలన శుభ ఫలితాలను ఇచ్చును. ఇదే కేతువు 4/12/2026 నుండి సంవత్సరాంతం వరకు కూడా 5వ స్థానంలో ఉండడం వలన అశుభ ఫలితాలను. అటక మహాశయులందరికీ మరొక్కసారి శ్రీ పరాభవ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పరాభవ నూతన సంవత్సరం నుండి ఉగాది నుండి మీ ఇంట ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, వస్తు వాహనాలు కలగాలని ఆ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ యొక్క మీ విశ్వక్ ఛానల్ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.